బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లాపూర్ దగ్గర ఘాట్ రోడ్లో లారీ బోల్తా పడింది. 9 మంది మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో 25 మంది ఉన్నారు. కూరగాయలు అమ్మేందుకు వారంతా నవనూర్ నుంచి కుంత మార్కెట్కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే లారీ ఘాట్ సెక్షన్కు ఎంటర్ అయ్యేసరికి ఒక్కసారిగా బోల్తా పడింది. కర్ణాటకలో కూరగాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉత్తర కర్ణాటకలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదో 10 మంది స్పాట్ డెడ్ అయ్యారు. మరో 6గురికి తీవ్ర గాయాలు తెలుస్తుంది. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో వారందరినీ కూడా ఆసుపత్రి. అయితే ఇది ఒక అదుపు తప్పి టిప్పర్ ఢీకొని 10 మంది వెళ్తున్న ఒక కూరగాయల లారీ, రైతులతో కలిసి వెళ్తున్న లారీ ఒక లోయలోకి పడడంతో, దాదాపు 50 అడుగులు లోయలోకి పడడంతో వారందరినీ కూడా అక్కడ స్పాట్ లోనే మృతి చెందారు. వీరందరూ గాయాల పైన మిగతా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. అందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి కూడా మారుస్తామని తెలుస్తోంది. ఆ తెల్లవారుజామున అదుపు తప్పి అధిక వేగం నిద్ర మత్తు కారణంగా కూడా ఈ ఘోర ప్రమాదం సంభవించింది కూడా అధికారులు భావిస్తున్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది డ్రైవర్ అయితే నిర్లక్ష్యంగా నడపడం, అదుపు తప్పి డివైడర్ ఢీకొని లోయలోకి జరగడంతో నిద్రమత్త కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా భావిస్తున్నారు పోలీసులు. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. సో కర్ణాటకలో హవేరిలో జరిగిన ఘాట్ రోడ్డు ప్రమాదంలో కూడా 9 మంది మృతి చెందగా 16 మంది గాయాల పాలయ్యారు. అయితే కూరగాయల లోడ్తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.